నమో గురుభ్యః. మనము మన మనుస్మృతిలో గుణాలను దాటి ఆత్మస్థితిని చేరుకోవడం కోసము ఆశ్రమ ధర్మాలను ఏ విధంగా పాటించాలని మన మనువు నేర్పిస్తూ ఉంటే నేర్చుకుంటూ ఆ గుణాలను దాటడానికి ధర్మంగా కర్మలు నెరవేర్చడము అంటే ఏమి అని మార్గాన్ని వెతుకుతూ మళ్ళీ భగవద్గీతకొచ్చాము. ఈ భగవద్గీతలో ఏ గుణంతో ఉంటే ఎటువంటి కర్మ ప్రవర్తిస్తూ ఉంటుంది అని ఆయన కొన్ని శాంపుల్‌గా చూపిస్తున్నారు. మన గురువుగారు. వాటిని చూస్తూ ఉన్నాము. పోయిన వారము బుద్ధి గురించి మాట్లాడుకున్నాము. సాత్వికమైన బుద్ధి ఎట్లా ప్రవర్తిస్తుంది? అది ఏమి తెలుసుకుంటూ ఉంటుంది. రాజసికమైన బుద్ధి ఏమి తెలుసుకుంటూ ఉంటుంది. తామసికమైన బుద్ధి ఏమి తెలుసుకుంటూ ఉంటుంది అని చూసుకున్నాము. సాత్వికమైన బుద్ధి ఉన్నది ఉన్నట్టు తెలుసుకుంటూ ఉంటుంది. సత్ ఏది, అసత్ ఏది అని విడదీసి చూసుకుంటూ ఉంటుంది. రాజసికమైన బుద్ధి కొద్దిగా వేరుగా తెలుసుకుంటుంది. సత్‌ని, అసత్‌ని కొంచెం వేరుగా తెలుసుకుంటూ ఉంటుంది. తామసిక బుద్ధి సత్తును, అసత్తును కంప్లీట్‌గా ఆపోజిట్‌గా తెలుసుకుంటూ ఉంటుంది. ఇదేమో విపరీతంగా, తామసికము విపరీతం అంటే వ్యతిరేకంగా, రాజసికము అయథావత్తుగా అంటే యథావత్తు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోదు. కొంచెం వేరుగా తెలుసుకుంటుంటుంది. సాత్విక బుద్ధి ఉన్నదున్నట్టు విడదీసి చూసుకుంటుంటుంది అని చెప్పుకున్నాము. దీన్ని ఇంక కొంచెము జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్దాము. తామసిక బుద్ధి ఎట్లా చూస్తూ ఉంటుంది అంటే, ఆత్మను అనాత్మల పైన అధ్యారోపణ చేసి చూస్తుంది. రాజసికమైన, తామసికమైన 2 బుద్ధులు. ఆ బుద్ధులు ఎట్లా ప్రవర్తిస్తాయంటే, ఆత్మను అనాత్మల పైన అధ్యారోపణ చేసి చూస్తూ ఉంటాయి. ఈ దేహాన్ని చూసి ఇది నేను అన్నదనుకోండి. ఈ దేహాన్ని చూసి ఇది నేను అంటుంది. ఈ దేహమేమి ఆది భౌతికము. ఈ దేహము పంచభూతాలతో తయారైంది గాబట్టి ఇది భౌతికము. ఈ భౌతికమైన పదార్థం పైన నేను అన్న ఆత్మ భావనను ప్రొజెక్టింగ్ చేస్తూ ఉంటుంది ఆ బుద్ధి. ఇంకిప్పుడేం చేస్తుంది? ఈ దేహ ధర్మాలన్నింటిని మళ్ళీ తీసుకొని వెళ్ళి ఆత్మ పైన అధ్యారోపణ చేస్తుంది. ఆ ఆత్మను తీసుకొనొచ్చి దేహము ఆది భౌతికం పైన అధ్యారోపణ చేసి, ఈ దేహము నేనంటుంది. అందుకని అదేం చేస్తుంది? ఆత్మ ధర్మాలను ఈ ఆది భౌతికం పైన అధ్యారోపణ చేయాలి కాబట్టి, ఆది భౌతికానికి ఉన్న ధర్మాలేమి? వార్ధక్యము, జర, మరణము ఇటువంటివి దాని లక్షణాలు. అయితే ఆత్మ ధర్మమేమి? జరా, మరణాలు లేవు. అందుకని బుద్ధి ఏం చేస్తుంది? ఆత్మ ధర్మాలను తీసుకొనొచ్చి, ఈ అనాత్మ దేహం పైన అధ్యారోపణ చేసి, ఈ దేహమే నేను గాబట్టి, ఆత్మ అనుకుంటుంది గాబట్టి, ఆత్మ భావనతో ఉన్నది గాబట్టి, దేహము ఆత్మ అన్న భావనతో, దేహాత్మ భావనతో ఉన్నది గాబట్టి, కంప్లీట్‌గా సర్వ అర్థానికి విపరీతార్థంగా ఉన్న పదార్థానికి అపోజిట్ పదార్థాన్ని జూసి ఇది నేను అనుకుంటుంది గాబట్టి, అదేం చేస్తుంది? ఆత్మకున్న ధర్మాలేవి? జర లేదు, మరణము లేదు. అది శాశ్వతము, నిత్యము. కాబట్టి ఇదేం చేస్తుంది? ఈ బుద్ధి ఈ దేహము ఆత్మ అనుకుంటుంది గాబట్టి, దానికి తెలియక ఈ దేహము ఎప్పుడు అట్లనే ఉండాలి శాశ్వతంగా, నిత్యంగా అనుకుంటుందది. దాని అఘాయిత్యానికి. దేహం పడిపోతుంది. దేహము దాని ధర్మమేమి పడిపోతుంది. దానికి వార్ధక్యమొస్తుంది. దానికి వ్యాధులొస్తాయి. దానికి రకరకాల బలహీనతలుంటాయి. అయితే ఇదేం చేస్తుంది? అవన్నీ దేహానికున్నాయి నాకు కాదు అని వేరు చేసి చూసుకోవడం రాదు గాబట్టి బుద్ధికి, నేనే ఈ దేహం అనుకుంటుంది గాబట్టి అదేం చేస్తుందంటే, దేహం అట్లా ఎల్లకాలం పడుండాలి. దానికి ముసలితనం రావద్దు అందుకని రంగులేసుకుందాము. ముసలి ఛాయలు కనిపించకూడదు కాబట్టి ఏమైనా ప్రయత్నాలు చేద్దాము. టాబ్లెట్స్ ఏమైనా వేసుకుందాము లేదా ఏమైనా ఎక్సర్‌సైజులు చేద్దామని చేద్దాము. దేహం పడిపోకుండా లాంజివిటీ కోసం చాలా కాలం బ్రతికుండేట్టు అవకాశం ఉంటే ఎల్లకాలం పడుండేట్టు ఆ దేహము మెయింటైన్ చేద్దామని ఎందుకనుకుంటుంది ఆ బుద్ధి? బికాజ్
అది ఆ ఆత్మను దేహం పైన అధ్యారోపణ చేసుకుంటుంది. దీన్ని చూపించడం కోసమే మన వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి, మన ఉపనిషత్ ఋషులేం చేస్తారు, వీళ్ళందరూ రాక్షసులు ఇట్లా ఉంటారు. అసురులు ఇట్లా ఉంటారు. వాళ్ళు ఆ దేహము ఎల్లకాలం ఉండేట్టు తపస్సులన్నీ చేస్తూ ఉంటారు అని చూపించారు. ఈ దేహం అట్లనే ఎల్లకాలం ఉండాలి. దానికి నాశం ఉండదు. దానికి చావుండదు. ఎందుకు? నాశం లేకుండా, చావు లేకుండా, ఎల్లకాలము మార్పు లేకుండా ఉండేదేది ఆత్మ. ఆ ఆత్మ ధర్మాన్ని తీసుకొచ్చి ఈ అనాత్మ నశించిపోయే, మార్పులతో ఉన్న, క్షీణించిపోయే అనాత్మ పైన అధ్యారోపణ చేసుకునే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యి, ఇదిగో దీన్ని ఎల్లప్పుడూ ఇట్లనే ఉంచుతాను నేనని ట్రై చేసుకుంటారు. తపస్సులన్నీ చేసుకుంటారు అని చూపించారు. ఇప్పుడు కూడా అప్పుడు మన పురాణాల్లో మన వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి వాళ్ళు రాక్షసులున్నారు. అదిగో అసురులున్నారు. వాళ్ళిట్లా చేసుకున్నారు. ఏవేవో తపస్సులన్నీ బ్రహ్మదేవుడిని మెప్పించేంటో, శివుడిని మెప్పించేంటో అనుకుంటూ అని చెప్పారు గదా! ఈ కాలంలో అటువంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు. వీళ్ళు గూడా దేహం పడిపోతుంది అని చూసుకోక, ఆ దేహమే నేను అన్న భావనతో ఉండి, అది ఎప్పుడూ ఉండాలి. అది నిత్య నూతనంగా ఉండాలి. అది ఎల్లప్పుడూ ఉండాలి. శాశ్వతంగా ఉండాలి అని ట్రై చేసుకుంటూ ఉంటారు. అది అధర్మము. ఆ దేహం అట్లా ఎల్లకాలము ఉండడం అన్నది కుదరదు. అది అసత్ పదార్థము. కాబట్టి నిలవదు. కానీ ఇది ధర్మము. దేహాన్ని మెయింటైన్ చేయడము. దాన్ని ఎల్లకాలం అట్లా పడిపోకుండా లాక్కొని రావడము. అసలు మొత్తం దేహంలో ఏ భాగము పని చేయకపోయినా సరే, ఏదో ఒక విధంగా ప్రాణం నిలబెట్టి ఉంచాలని ట్రై చేయడము. ధర్మం అని అనుకుంటుంది ఆ బుద్ధి. ఇది నా ధర్మము. ఆ బాడీని అట్లా ఎల్లకాలం మెయింటైన్ చేయడం నాకవసరము. పైగా దేహ ధర్మమేమి? దానికి వార్ధక్యం అటువంటివన్నీ రావడము. అయితే కానీ ముసలితనపు చిహ్నాలు కనిపించకుండా రంగులవన్నీ వేసి రకరకాలుగా మెయింటైన్ చేద్దాం. ఇది నా ధర్మము అని దానికట్లా అనిపిస్తూ ఉంటుంది. సర్వ అర్థాలు విపరీత అర్థంగా వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. అటువంటి బుద్ధేదున్నదో పోనీ అది అక్కడికే ఆగదు. పోనీ అది అక్కడికే ఆగదు. అది ఆత్మ ధర్మాలను దేహం పైన, అనాత్మ పైన అధ్యారోపణ జేసి, ఆత్మ ధర్మమేమి ఎల్లకాలము నిత్యము నూతనంగా మార్పు లేకుండా అట్లా ఉండాలి గాబట్టి, అట్టా ఉండేలాగా ట్రై చేద్దామని ప్రయత్నం జేస్తుంటుంది. అయితే ఇంకొకటి కూడా చేస్తుంది అదే సమయంలో. దేహానికున్న ధర్మాలేవి? అసత్ పదార్థానికి ఉన్న ధర్మాలేవి? ఆకలి, నిద్ర, అలసట ఇటువంటివి దీని ధర్మాలు. ఇప్పుడిదేం జేస్తుంది ఆ బుద్ధి, ఇవన్నీ ఆత్మకు ఆరోపిస్తుంది. దేహ ధర్మాలు ఏవైతే ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది ఇటువంటివన్నీ దేహ ధర్మాలేవున్నాయో, నొప్పి కలుగుతూ ఉన్నది ఇటువంటివన్నీ ఆత్మకు అధ్యారోపణ జేసి, నాకాకలేస్తుంది, నాకు నిద్ర వస్తుంది, నాకు నొప్పిగా ఉన్నది అని చెప్తుంది. అట్లానే మనసన్న దేహం అది గూడా దేహమే గదా! దహించుకొని పోయేది. దానికున్న ధర్మాలేవి? బాగుంది, బాలేదు, ఇష్టము, ఇష్టం లేదు ఇటువంటివి. ఇవన్నీ నాకు అని ఆత్మ పైన ఆరోపణ చేస్తూ ఉంటుంది బుద్ధి. నాకిష్టం లేదు, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, నాకు సుఖంగా ఉంది, నాకు దుఃఖంగా ఉంది అని దేహ ధర్మాలన్నీ ఆత్మ పైన ఆరోపణ చేసి నాకని చెప్తూ ఉంటుందది. ఇంకొకటేమంటే బుద్ధి మళ్ళీ, ఇదే బుద్ధి, ఆ బుద్ధి గూడా అనాత్మే మళ్ళీ. అది గూడా ఆత్మ గాదు. అది కూడా అంతఃకరణంలో అహంకారం యొక్క రజోగుణ వికారము బుద్ధి. దాని లక్షణమేమి? నిద్రపోతూ ఉండడము, తెలుసుకుంటూ ఉండడము, మర్చిపోతూ ఉండడము, అనుమానాలతో ఉండడము, నిశ్చయాలతో ఉండడము, ఈ బుద్ధి లక్షణము అనాత్మ. ఇవన్నీ మళ్ళీ ఆత్మ పైన అధ్యారోపణ జేసి, నేనాలోచిస్తున్నాను, నాకర్థం గావట్లేదు, నాకర్థమయ్యింది, నాకు అనుమానంగా ఉంది, నాకు నిద్ర వస్తుంది, నేను మేలుకున్నాను అని బుద్ధి ధర్మాలు, అనాత్మ ధర్మాలన్నీ మళ్ళీ ఆత్మ ధర్మంగా చూపిస్తుంటుంది. ఈ రకంగా అధర్మం ధర్మంలాగా, ధర్మం అధర్మంలాగా తెలుసుకుంటూ ఉన్న బుద్ధి ఏదున్నదో, ఆత్మ ధర్మాలు దేహం పైన అధ్యారోపణ జేసి, దేహ ధర్మాలన్నీ ఆత్మ పైన ఆరోపించి,
కంప్లీట్‌గా ఆపోజిట్‌గా చూస్తూ ఉంటుంది. ఒకదాని పైన ఒకటి ఆపోజిట్‌గా అధ్యారోపణ చేసుకునేది ఏవి? ఆధ్యాత్మికము, ఆది భౌతికము. ఆది దైవికాన్ని తనకు వేరుగా చూసి, నేను వేరుగా ఉన్నాను. దైవం వేరుగా ఉన్నది. ఆత్మ, దైవం అంటే ఆత్మ. ఆత్మ వేరుగా ఉన్నది. నేను వేరు అని చూస్తుందిది. అది నువ్వే అని చెప్తే దానికి అర్థం గాదు. అది కొంచెం వేరుగా అర్థం చేసుకుంటుంది. భగవద్గీతలో గూడా నాకు ఏ కర్మలు లేవు. ఏ కర్మలకు నేను కర్తను కాను అని అక్కడ రాసుంటే, ఈ బుద్ధి ఎట్లా పట్టుకుంటుంది? నేను కర్తను కాను అని వాసుదేవుల వారు చెప్తూ ఉన్నారు. ఆయన పరమాత్మ. ఆయన అట్లా జెప్తాడు అని వేరేగా చూస్తుంది. ఆది దైవికాన్ని ఆధ్యాత్మికంగా చూడడం దానికి చేతగాక అవి వేరే అనుకుంటుందది. ఆధ్యాత్మికము, ఆది దైవికము 2 ఒక్కటే అని అర్థం గాక, ఆత్మ ఏదో వేరేగా ఉన్నది అని, నేను వేరుగా ఉన్నాను అని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఆ బుద్ధి. కార్యమేదో, అకార్యమేదో అర్థం గాదు దానికి. ఏదో ఒక రూపాన్ని తయారు చేసి, ఇది భగవత్ రూపము, అది పరమాత్మ, అది పరబ్రహ్మము, అది వేరు, నేను వేరు అని చూస్తూ ఉంటుంది. నేను ఇక్కడున్నాను. పరమాత్మ వేరుగా ఉన్నది అని పరమాత్మని మళ్ళీ సాకారంగా ఇదే కల్పించుకుని, నా హృదయంలో తెలుస్తూ ఉన్నది అని కార్యంగా చూస్తూ ఉంటుంది. సాత్వికమైన బుద్ధి ఏం చేస్తుందంటే ఆత్మ ఒకటి, అనాత్మలన్నీ వేరు అని చూస్తుంది. ఈ సాత్వికాన్ని కూడా దాటాము అంటే, ఆత్మ, అనాత్మ అని వేరుగా లేవు. ఉన్నదంతా ఒక్కటే అని చూస్తుంది. అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. కానీ కనీసం సాత్వికమైన బుద్ధి నువ్వు ఆత్మ అనుకో, పరమాత్మ అనుకో, జీవాత్మ అనుకో, ఇంకేమైనా అనుకో, ఆత్మ ఒకటి. అదంతా ఆధ్యాత్మికము. కాక ఇదిగో ఈ దేహాదులన్నీ జగత్తు వరకు మొత్తం అంతా గూడా ఆది భౌతికము, అనాత్మ అని ఆత్మ, అనాత్మల్ని వేరు చేసి చూసుకోగలుగుతూ ఉంటుంది సాత్వికమైన బుద్ధి. ఈ రకంగా కొంత భేదంతో ఒక్కొక్క బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది తెలుసుకున్నాము అంటే మన బుద్ధి ఎక్కడ ఉన్నది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అందుకని మన భగవంతుడు ఇంత దూరం చెప్తూ వచ్చారు. ఇంకా తర్వాత కొన్ని చూద్దాము. ధృతి అని చెప్తున్నారు తర్వాత సెక్షన్. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణ ఇంద్రియ క్రియాః యోగేన అవ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికి. ఏదైతే ధృతి ఉన్నదో వదిలిపెట్టకుండా చేసే లక్షణము, అది దేనితోటైతే ఎటువంటి ధృతితోనైతే మనస్సు, ప్రాణాలు, ఇంద్రియ క్రియలు, మన ప్రాణ ఇంద్రియ క్రియలు 4 అని 4గా చెప్పుకోవచ్చు. లేదా మనసు యొక్క క్రియలు, ప్రాణం యొక్క క్రియలు, ఇంద్రియాల యొక్క క్రియలు, అవి చేసే కర్మలు వాటి వృత్తులు, మనోవృత్తులు, ప్రాణవృత్తులు, ఇంద్రియ వృత్తులు ఇవన్నీ గూడా ఎటువంటి ధృతితో నువ్వు ధరించగలుగుతున్నావో, నిగ్రహిస్తున్నావో అటువంటి ధృతి సాత్వికమైన ధృతి. నువ్వు నీ మనస్సుని నీ అదుపులో పెట్టుకుంటున్నావా? నీ మనస్సు నీ అదుపులో ఉన్నదా? ఏమి చేస్తే నీ మనస్సు నీ అదుపులోకొచ్చింది? దాని పేరు సాత్వికమైన ధృతి. ఏ విధంగా నువ్వు నీ మనస్సును నీ అదుపులో పెట్టుకుంటున్నావో దాని పేరు సాత్వికమైన ధృతి. ఏ విధంగా నువ్వు నీ ప్రాణాలను అంటే ఆకలి, దప్పికలను ప్రాణక్రియలు రెండే ఆకలి, దప్పిక. వాటిని నీ అదుపులో పెట్టుకుంటున్నావో దాని పేరు సాత్వికమైన ధృతి. ఇంద్రియ వ్యాపారాలేవున్నాయో చూడ్డం, తినడం మొదలైనవి అవన్నీ గూడా దేనితో నీ వశంలో పెట్టుకోగలుగుతూ ఉన్నావో దాని పేరు సాత్వికమైన ధృతి. ఈ సాత్వికమైన ధృతి ఎట్లా ఉంటుంది అంటే అవ్యభిచారమైన యోగం అయి ఉంటుందది. వ్యభిచారం ఉండదు. వ్యభిచారము అంటే రకరకాలుగా చరించడము. అనేక విధాలుగా చరించడము, ద్వంద్వాలతో చరించడము వ్యభిచారము. ఏదైతే ద్వంద్వాలు లేవు, ఎప్పుడు నిలకడగా ఒక్కటే రాగా ఉన్నదో దాని పేరు అవ్యభిచారము.
మార్పు లేకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉంటే అది అవ్యభిచారము. మారిపోతూ ఉన్నది అంటే వ్యభిచారము. చరించడము. అంటే వేరు వేరుగా చరించడము వ్యభిచారము. ఏదైతే మన ధృతి ఒకసారి మనసు మన మాట వింటుంది, ఒకసారి వినదనుకోండి. ఇంకా అప్పుడది సాత్వికమైన ధృతి గాదు. మన మనస్సు, మన ప్రాణాలు, మన ఇంద్రియాలు వాటి యొక్క వృత్తులన్నీ మన అదుపులోనే ఉంటాయి గానీ, ఎప్పుడూ ఉంటాయని చెప్పలేము. అప్పుడప్పుడు ఉంటాయి, అప్పుడప్పుడు ఉండవనుకోండి. అప్పుడది వ్యభిచరిస్తూ ఉన్న ధృతి, మారిపోతున్న ధృతి. కానసలు మార్పు లేదు. ఎప్పుడు నిలకడగా నీ మనోప్రాణేంద్రియాల యొక్క వ్యాపారాలన్నీ నీ వశంలో ఉన్నాయి అంటే, దాని పేరు అవ్యభిచారమైన యోగము. ఆ విధంగా నిలబడి ఉన్నాయి అంటే, దాని పేరు అవ్యభిచారమైన యోగంతో కూడిన ధృతి. దాని పేరు సాత్వికమైన ధృతి అని చెప్తున్నారు. ఇప్పుడు రాజసికమైన ధృతి ఎట్లా ఉంటుంది అంటే, యయా తు ధర్మ కామ అర్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిః సా పార్థ రాజసి. అర్జున, ఏ ధృతితో, ఏ పట్టుదలతో వాడు ఇది నా ధర్మమండి అని దాన్ని పాటిస్తూ ఉంటాడో. ఈ ధర్మాన్ని పాటించడం కోసం నేను కోరుకుంటూ ఉన్నానండి. ఇదిగో బిడ్డలు కావాలని ఎందుకు కోరుకుంటున్నాను? ఎందుకు అంటే మన వేదాలు గూడా చెప్పాయి గదండీ! చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని చక్కగా పెంచమని చెప్పింది గదా! కాబట్టి నేను భార్య, పుత్రులు లేతే భర్త, బిడ్డలు కావాలని ఎందుకు కోరుకుంటున్నాను అంటే, ఇది నా ధర్మం గదండీ! అందుకని. అట్లానే అర్థం కావాలండి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, వాళ్ళని పెంచాలి, ఇంటికొచ్చే వాళ్ళని, వెళ్ళే వాళ్ళని చూసుకోవాలి. చిన్న, పెద్దలు అందరూ ఉంటారు, అతిథులు ఉంటారు. అందరిని చూసుకోవాలి, యజ్ఞంగా చెయ్యాలి. ఇవన్నీ గృహస్థ ధర్మాలని జెప్పారు గదండీ! ఈ ధర్మాల్ని ఆచరించడానికి నాకు అర్థం గావాలి. కాబట్టి నేనందుకని డబ్బులు సంపాదిస్తున్నాను. అందుకని ఈ కోరికలన్నీ కోరుకుంటూ ఉన్నాను. అందుకని దేవుడి ముందు నిలబడి నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు పిల్లల్నివ్వు, నాకు పెళ్లిళ్ళు జెయ్యి, నాకు ఏంటో జెయ్యి అని అడుగుతుంటాను. ఇవన్నీ ధర్మాలే గదండీ! నేను ధర్మంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాను అని ధృతిగా చేస్తూ ఉంటాడంటే వాడు. ఎటువంటి ధృతితో ఇవన్నీ చేస్తాడో దాని పేరు రాజసికమైన ధృతి. వాడు నియమంగా ధర్మార్థ కామాల్ని పట్టుకున్నాడు అంటే వాడిలో ఉన్నది రాజసికమైన ధృతి. వాడు నియమంగా మనోప్రాణేంద్రియ క్రియలను పట్టుకున్నాడు అంటే, వాటిని ధరించి ఉన్నాడు, వాటిని నిగ్రహించాడు అంటే, వాటిని తన వశంలో పెట్టుకున్నాడు, వాటిని సాధించాడు అంటే. ఎవడైతే మన ప్రాణేంద్రియ వ్యాపారాలన్నింటినీ సాధించాడు అంటే, తన వశంలో పెట్టుకున్నాడు అంటే, అది సాత్వికమైన ధృతి. ఎవడైతే ధర్మార్థ కామాలను సాధించాడు అంటే, త్రివర్గాన్ని సాధిస్తున్నాడు అంటే, వాడిలో ఉన్న ధృతి పేరు రాజసికమైన ధృతి. రజోగుణ సంబంధము. అది ఎన్ని ప్రసంగాలతో ఉంటుందో, అన్ని ఫలాకాంక్షలతో ఉంటుంది. ఎన్ని మాటలు జెప్పినా ఇంతే విషయము. ఇది నా ధర్మం గదండీ! పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అవన్నీ నాకు కోరికలు లేవండి. కానీ మరి ధర్మంగా చేయవలసి ఉన్నాయండి. గృహస్థుని గాబట్టి నేను చేస్తున్నాను అని వాడు ఎన్ని మాటలు జెప్పినా సరే ప్రసంగాలుంటాయి, ఆసక్తులుంటాయి వాడికి. సంఘముంటుంది, బంధాలుంటాయి వాడికి. వాడు ఎన్ని పెద్ద పెద్ద మాటలు జెప్పినా సరే, ఎంత ప్రజ్ఞావంతుడిలాగా మాట్లాడినా సరే, లేవండి నాకసలేమి కోరికలు లేవండి. అసలు అర్థం మీద, ధనం మీద నాకేమి ఆశలు లేవండి అని వాడు ఎన్ని చెప్పినా సరే ధర్మార్థ కామాల్ని పట్టుకుని కూర్చున్నాడు అంటే వాడు ఫలాలను ఆకాంక్షిస్తున్నాడు. వాడు బంధాలతో ఉన్నాడు అని అర్థం పార్థ. వాడిది రాజసికమైన ధృతి. కాబట్టి వాడికి ఇవి ఉంటాయి తప్పకుండా. ధర్మార్థ కామాల్ని నేను కోరుకుంటున్నాను. కానీ నాలో ఏదో కర్మలతో ప్రసంగము లేదు. కర్మల్ని తగులుకుని లేను నేను. ఆ కర్మల వల్ల కలిగే ఫలితాల మీద ఆశ లేదు నాకు అని వాడు చెప్తే వాడిని వాడు మోసం చేసుకుంటున్నాడు. ఎందుకు? ఎదుటి వాళ్ళనైతే వాడు మోసం చేయలేడు. వాడిని వాడే చేసుకోవాలి. ఆత్మద్రోహం చేసుకుంటున్నాడని అర్థం. ధర్మార్థ కామాలు మాత్రం పట్టుకొని కూర్చుంటాడు. ఇది నా ధర్మమండి అనుకుంటూ చేస్తాడు. పైకి మాటలు మాత్రం చాలా చెప్తాడు. లేదండి నాకసలు దేని మీద కోరిక లేదండి. అబ్బెబ్బే! నాకేమి కావాలని ఆశ లేదండి.
డబ్బు కూడా నేనెందుకు సంపాదిస్తున్నానంటే మరండి ధర్మంగా ఏదైనా పని చేయాలంటే డబ్బులు కావాలి గదండీ! ధర్మంగా నా కుటుంబాన్ని పోషించాలి అంటే నాకు కావాలి గదండీ! అని వాడు ఎన్ని చెప్పినా సరే కుటుంబ పోషణ ఉన్నది అంటే కోరికలు ఉన్నాయే. కుటుంబ పోషణ కోసం నేను డబ్బులు సంపాదిస్తున్నానంటే అర్థం ఉన్నదే మరి. కాబట్టి వాడు ఎన్ని మాటలు చెప్పినా సరే, ఎంత పెద్ద పెద్ద మాటలు చెప్పినా సరే, వాడిలో ధృతి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుందది రాజసికమైన ధృతి పార్థ అని చెప్పారు. ఆ తర్వాత పాపం వాడు నమ్ముతాడు. ఆ చెప్తూ ఉన్నవాడు, అబ్బబ్బే! ఏమీ లేదండి అర్థకామాల మీద నాకసలు ఆశే లేదు. కేవలం ధర్మం అండి. నేను ఒక్క ధర్మం మాత్రం పట్టుకున్నానండి. నాకు ప్రసంగాలు లేవు, ఫలాకాంక్షలు లేవు అని వాడు చెప్పినా సరే, వాడిలో ప్రవర్తిస్తున్నది రాజసికమైన ధృతి. వాడికి తప్పకుండా ఇవి ఉంటాయి. నిజంగా వాడిలో అర్థకామాలు లేవు అంటే, కేవలం ధర్మం ఉన్నది అంటే, ఇంకా అప్పుడు వాడు రాజసికమైన ధృతిలో ఎందుకుంటాడు? వాడి ధర్మమేమి ఆత్మ ధర్మం గాబట్టి, మన ప్రాణేంద్రియ క్రియలను నా వశంలో బెట్టుకోవడం ఎట్లా అని ఇంక ఇక్కడ ఉంటుంది వాడికి. ధర్మార్థ కామాలు సాధిస్తాను అనుకుంటూ కూర్చోడు వాడు. అర్థకామాలను వదిలిపెడితేనే ప్రసంగాలు, ఫలాకాంక్షలు పోతాయి. ఆ విధంగా ప్రసంగాలు, ఫలాకాంక్షలు నిజంగా లేనివాడెవడున్నాడో, వాడిలో అర్థకామాలుండవు గాబట్టి కేవలం ధర్మం మిగిలిపోతుంది. ఆ ధర్మం ఇంకా అనాత్మల సంగతి ఉండదింక వాటికి. ఆ ధర్మము కేవలం ఆత్మధర్మము. ఆత్మధర్మం గాబట్టి వాడి సొంతంగా వాడు నా మనసుని నేను అదుపులో పెట్టుకోవడం ఎట్లా? ప్రాణాల్ని నియంత్రించడం ఎట్లా? ఇంద్రియాల్ని వెనక్కి తిప్పడం ఎట్లా? ఆత్మ వైపు నిలబెట్టడం ఎట్లా? అని ఇంక దీని గురించి ఆలోచన జేస్తాడు. వాడికి ఆ ధర్మం అదొక్కటే ఉంటుందింకప్పుడు. వాడింక సాత్వికమైన ధృతితోటుంటాడు. వాడు త్రివర్గం గురించి మాట్లాడుతున్నాడంటే మాత్రం వాడు ఎంత చెప్పినా సరే ఇవి ఉంటాయి గ్యారంటీగా. కోరికలు ఉంటాయి, ఫలాలపైన ఆకాంక్షలు ఉంటాయి, కర్మలతో సంఘాలు ఉంటాయి అనుమానం లేదు. అది రాజసికమైన ధృతి. తర్వాత తామసికమైన ధృతితో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? యయా స్వప్నం, భయం, శోకం, విషాదం, మదం ఏవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. ఏదైతే దుర్మేధ, దుర్బుద్ధి వాడి బుద్ధి పక్కదారి పట్టిపోయి ఉందో, వాడు ఎవరు ఎంత చెప్పినా సరే పట్టుకునే ఉంటాడు కొన్నింటిని. రాజసికమైన ధృతితో ఉన్నవాడేం చేస్తాడు? ధర్మార్థ కామాలనుకుంటూ వీటిని పట్టుకుని కూర్చుంటాడు. సాత్వికమైన ధృతితో ఉన్నవాడేం చేస్తాడు? వాడి మనసుని వాడు వశంలో పెట్టుకొని దాన్ని పట్టుకొని కూర్చుంటాడు. తామసికమైన వాడు దేన్ని పట్టుకొని కూర్చుంటాడు అంటే, నిద్ర వదిలిపెట్టలేడు వాడు. నిద్ర కంట్రోల్ చేసుకోలేడు. నిద్రను వదిలిపెట్టడు వాడు. భయం వదిలిపెట్టడు. ఎందుకురా భయం అంటే, ఏమోనండి మరి రేపేమవుతుందో తెలీదని. రేపు జరిగేది రేపు జరుగుతుంది. నువ్వు ఇవాల్టి ఉన్నదాంతోటి చూసి సంతోషంగా ఉండు అంటే, అట్లానే అంటారు గానీండి మరి, రేపటి గురించి ఆలోచించకపోతే ఎట్లానండి? ఏమో మరి ఇవాళంటే బానే ఉంది. రేపు ఆరోగ్యం చెడిపోతే చూసేవాళ్ళెవరున్నారండి నాకు? అనుకుంటూ లేనిపోనివన్నీ వాడు భయాలు పెట్టుకుంటూనే వాడికది ఆనందం. ఇటువంటి భయాల్ని వదిలిపెట్టకుండా ఉంటాడు వాడు. ఆ దుర్మేధ, దుర్బుద్ధి, అజ్ఞాని వాడు. వాడి బుద్ధి చెడు మార్గంలో వెళ్తుంటుంది. అది ఎంత ధృతితోటి పట్టుకుంటుందంటే భయాన్ని వదిలిపెడితే వాడికి భయం భయాన్ని వదిలిపెట్టరా నువ్వంటే గూడా వాడికి భయం. అట్లానే శోకం. ప్రతిదానికి శోకిస్తూనే ఉంటాడు. జరిగిన వాటికి, జరగని వాటికి, జరగబోయే వాటికి, జరుగుతూ ఉన్న వాటికి ప్రతిదానికి శోకం ఉంటుంది. దాన్ని విచారించి జరిగిపోయింది, అయిపోయింది, అయిపోయింది. ఇంక శోకం లేదు. రాబోయేది ఇంకా జరగనే లేదు. దాని గురించి శోకం లేదు. ఇప్పుడు జరుగుతూ ఉన్నది. దీని గురించి నేను ఆలోచన చేస్తాను. శోకిస్తే ఉపయోగం లేదు. మా శుచః, మా శుచః అని ఎన్ని సార్లు చెప్పారు ఇదే భగవద్గీతలో. కాబట్టి శోకం లేదు. ఏదో కష్టమొచ్చింది. సరే, మనసు చెదిరిపోతుంది. దాన్ని ధృతితో పట్టుకొని నిలబెడతాను. మనసు చెదిరిపోకుండా ఆపుతాను. ప్రాణక్రియలు ఆ భయానికో, బాధకో, దుఃఖానికో, కష్టానికో, నష్టానికో నా ఊపిర్లు వేగంగా కదులుతూ ఉన్నాయి అంటే ఆపుతాను. నా ఇంద్రియాలన్నీ చేతులు, కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. చేతుల్లో నుంచి ధనుస్సు జారిపోతూ ఉన్నది. నా శరీరము వేడెక్కుతున్నట్టుగా ఉన్నది. నిలబడలేకుండా ఉన్నాను కృష్ణ అని ఆ రకంగా ఒకవేళ ఇంద్రియాలన్నీ చెప్తే ఎందుకు? ఎందుకో? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? జరిగేది జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా ఆలోచిద్దాం పట్టు అని చెప్పేదేదున్నదో, ఇంద్రియ క్రియలు వణికిపోవడాలు ఇట్లాంటివన్నీ, ప్రాణక్రియలు
ఊపిర్లు వేగంగా కదలడాలు ఇటువంటివన్నీ. మన క్రియలు, మనసు జారిపోవడం, తల్లడిల్లిపోవడం ఇటువంటివన్నీ ఆపేస్తే ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి అసలు శోకం లేదు. జరగబోయేది ఇంకా జరగనే లేదు గాబట్టి దాని గురించి అసలు విచారణే లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేదైనా నిజంగా కష్టతరమైన విషయము అంటే, దాని గురించి ఆలోచన చేద్దాం ఉండో అని మనసుని ఆపగలిగిందేదున్నదో అది సాత్వికమైన ధృతి. ఈ తామసికమైన ధృతి అట్లా ఆపదు. అది అయ్యో! 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 నాకెంత కష్టమొచ్చింది, నాకెంత కష్టమొచ్చిందని కష్టం వచ్చిన టైంలో శోకిస్తూనే ఉంటుంది. నిన్న ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయిందది. అయిపోయిందసల. అందులో నుంచి బయటకొచ్చేసిన తర్వాత మళ్ళీ గుర్తు చేసుకొని నాకప్పుడు అంత కష్టమొచ్చిందని ఏడుస్తుంటుంది. మళ్ళీ ఇంక రేపటికి రాను గూడా లేదు. అట్లాంటి దాన్ని గుర్తు చేసుకొని రేపేమైనా అవుతే నన్ను చూసేవాడు ఎవడున్నాడని ఏడుస్తుంది. ఆ శోకాన్ని వదిలిపెట్టడం దానికి చేత కాదు. దానికిష్టముండదు. ఆ దుర్బుద్ధి అటువంటి వాడు శోకాన్ని వదిలిపెట్టడు. దాన్ని పట్టుకొనే ఉంటాడు. నా విముంచతి అసలు ఏమాత్రం వాడి శోకాన్ని వదిలిపెట్టడు. అట్లాగే విషాదాన్ని గూడా వాడికి విషాదం కలుగుతూ ఉన్నదంటే వాడికదో రకమైన ఆనందం. నాకు బాధగా ఉన్నదండి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఏదో జరిగిందండి. తర్వాతేంటో ఇవాళ పొద్దునేంటో జరిగిందండి. ఏమో జరుగుతుందో ఏమోనండి. సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఏమైనా జరుగుతుందో ఏమోనండి అని ఈ రకంగా విషాదాలన్నీ పొందుతూ ఉండడం, వదిలిపెట్టకుండా ఉండడం. మదము, గర్వంతో ఉండడము, మాదము, ప్రమాదంతో, ప్రమత్తతతో ఉండడము. ఇటువంటివి ఆ మదము ఏదైతే మత్తుందో దాన్ని వదిలిపెట్టలేకపోవడము. దాన్నే పట్టుకొని కూర్చోవడము. ప్రమత్తతను, ప్రమాదాన్ని పట్టుకోవడము. విషాదాన్ని పట్టుకొని వదలలేకపోవడము. శోకాన్ని పట్టుకొని ఎవరెంత చెప్పినా సరే, ఎందుకురా బాధపడతావని ఎంత చెప్పినా సరే వదిలిపెట్టకుండా ఉండడము. భయపడుతూనే ఎందుకురా భయం అన్నా గూడా భయాన్ని వదిలిపెట్టకుండా ఉండడము. నిద్రను వదిలిపెట్టలేకపోవడము. ఇవన్నీ ఏవి వదిలిపెట్టలేకుండా ఉన్న ధృతి అట్లనే వాటిని పట్టుకుని ఉన్న ధృతి ఏదున్నదో దాని పేరు తామసికమైన ధృతిపార్థ అని చెప్పారు. కాబట్టి మనలో ఎటువంటి ధృతి ఉన్నది అని మనం చూసుకోవాలి. స్వప్న, భయ, శోక, విషాద మదాలన్నవి ఏదో మన ధృతరాష్ట్రుల్లాగా వదిలిపెట్టలేకుండా ఉన్నామా? లేదా ధర్మరాజులాగా ధర్మార్థ కామాలు వదిలిపెట్టలేకుండా ఉన్నామా? లేదా కర్దముడిలాగా మన ప్రాణేంద్రియాలను వశంలో ఉంచుకుంటూ ఉన్నామా? నాలో ఉన్న ధృతి ఏది? అని ఒకవేళ మనం చూసుకున్నాము అంటే మనలో ఏ గుణం పైకొచ్చి ప్రవర్తిస్తున్నది అని తెలుసుకోవడం చాలా సులువు. అందుకోసం మన గురువుగారు ఇంత దూరము మనకు చెప్తూ వస్తూ ఉన్నారు. మనం గూడా శ్రద్ధగా తెలుసుకుంటూ వెళ్దాము. ఊరినే తెలుసుకొని వెళ్తే ఏం ఉపయోగము? ఊరికనే విని వెళ్ళామనుకోండి. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఊరికనే విని లేచి వెళ్ళిపోయాము. ఆచరణ లేదు, విచారణ లేదనుకోండి. అప్పుడేం జరుగుతుందో చూద్దాము. కేవలం శుశ్రూష చేశాము అంటే, శుశ్రూష అంటే శ్రోతుమిచ్చ, శ్రవణం చేయడము. విందాము అని జనరల్‌గా విందాము అని ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి. కేవలం వినడం ఒక్కటే ఉన్నదనుకోండి. శుశ్రూష అంటే శ్రవణం చెయ్యాలి అన్న ఇచ్చ. కేవలం శ్రవణం చేస్తాం మనము. మననము చెయ్యము. ఆచరణము లేదు. కేవలం శ్రవణం చేస్తామనుకోండి. శుశ్రూష చేశామనుకోండి. అటువంటప్పుడు మనము శూద్రులమై ఉంటాము. శూద్రం అంటే అర్థమేమి? శుశ్రూష దాని కర్మ. శుశ్రూష చెయ్యడం అన్నది శూద్రత్వానికి కర్మ. కేవలం విని కూర్చున్నామంటే మాత్రం శూద్రులమవుతాము. కేవలం విని కూర్చోకుండా, విన్నదాన్ని విచారించి దాన్ని ఆచరించాము అంటే బ్రహ్మ మార్గంలో ఉండి బ్రాహ్మలమవుతాము. కాబట్టి అటువంటి స్థితి కోసం మనం ప్రయత్నం చేద్దాము. శూద్రత్వము, బ్రాహ్మణత్వము ఇవన్నీ గూడా ఏ ఇంట్లో పుట్టామో దానివల్ల రాదు. మనము ఎటువంటి ఆచరణతో ఉన్నామో దాన్ని బట్టి. ఆచరణ ఉన్నది అంటే బ్రహ్మ మార్గంలో చరిస్తున్నాం కాబట్టి బ్రాహ్మలమై ఉంటాము. ఆచరణ ఏమీ లేదు. ఊరికనే శ్రవణం ఉన్నది. ఊరికనే వింటాం, లేచిపోతాం అంటే మాత్రం మనల్ని మనం ఉద్ధరించుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి. అప్పుడే అవ్వలేదు. మన గురువుగారు ఇంకా ఏం నేర్పిస్తున్నారో నేర్చుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.